ఉమ్మడి తెలుగు రాష్ట్రాలను డ్రగ్స్ వ్యవహారం కుదిపేస్తోంది. ఎక్కడ చూసినా ప్రస్తుతం హీరో హీరోయిన్లు డ్రగ్స్ తీసుకోవడమే హాట్ టాపిక్ గా మారుతోంది. అయితే డ్రగ్స్ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం ఎవరిని వదిలిపెట్టకూడదని నిర్ణయం తీసేసుకుంది. అయితే డ్రగ్స్ కేసులో తెలంగాణ యూత్ ఫోర్స్ సంస్థ 2 వేర్వేరు కేవియట్లు దాఖలు చేసింది. వారు మాట్లాడుతూ చార్మిని విచారించిన తర్వాత ఎన్నో విషయాలు బయటపడ్డాయంట. ముఖ్యంగా 2 స్టార్ హీరోలైన అల్లు అర్జున్, రానాల గురించే చార్మి ఇన్వెస్టిగేషన్లో మెయిన్ టాపిక్ కాగా పూర్తి సాక్ష్యాలు ఉండడంతో చార్మి కూడా నిజం ఒప్పుకోవాల్సి వచ్చిందని చెప్తుంది. ఇక డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సినీ తారల వాదనలు వినే ముందు తమ వాదనలను కూడా వినాలని, పరిగణలోకి తీసుకోవాలని కోరింది. మీడియాలో అగ్ర హీరో, అగ్రనటులు అంటూ చెబుతున్నారే తప్ప పేర్లు రావడం లేదని తెలంగాణ యూత్ ఫోర్స్ రాములు చెప్పారు. సోషల్ మీడియాలో ఆ పేర్లు వస్తున్నందునే తాము పేర్కొన్నామని ఆయన చెప్పారు. వీరు ఎవరైనా కోర్టుకు వెళ్తే తమ వాదన వినాలని ఆయన చెప్పారు. సోషల్ మీడియాలో ఇంకా చాలా పేర్లు వస్తున్నాయన్నారు. అయితే యూత్ ఫోర్స్ సంస్థ మాట్లాడుతూ రవితేజ వంటి పలు స్టార్ల పేర్లు సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతున్నాయని, వారిని కూడా ప్రతివాదుల జాబితాలో చేర్చి మమ్మల్ని విచారణలో భాగం చేయాలి అంటున్నారు ఈ యూత్ ఫోర్స్ సంస్థ.